ఈ మధ్య కాలంలో మన మొబైల్స్ కన్నా ఎక్కువ డిపెండ్ అయింది దేని మీద అంటే నేను చెప్పేదైతే పవర్ మీద, ఎలక్ట్రిసిటీ మీద. తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఏపీకి వెళ్ళి అక్కడున్న ఇంటిగ్రేటెడ్ రెన్యూబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్లాంట్ని సందర్శించారు. అయితే ఆ తర్వాత అందరిలో చర్చ మొదలైంది ఏంటంటే రెన్యూబుల్ ఎనర్జీ అంటే ఏంటి, దీని అవసరం మనకి ఎంత ఉంది అని చెప్పి కూడా. అండ్ అసలు బిఫోర్ దట్ వీటన్నిటికన్నా ముందర తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఇండియా అసలు ఈ రెన్యూబుల్ ఎనర్జీ విషయంలో ఎంత అడ్వాన్స్డ్గా ఉంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే పవర్ అంటే ఎక్కువగా కూడా హైడ్రా, థర్మల్, విండ్ ఇవే ఎక్కువగా అనుకుంటూ ఉంటారు. బట్ ఇంతకన్నా కూడా అడ్వాన్స్డ్ లెవెల్లో ఉంది. సో దీని గురించి యూటీవీ ప్రేక్షకులు డెఫినెట్గా కూడా తెలుసుకోవాలి. అందుకనే నేను మన స్టూడియోకి ఇన్వైట్ చేశాను నెట్ క్యాప్ ఎక్స్ఎండి సిద్ధు రమణారెడ్డి గారు. ఆయన చేసిన కృషికి ఆయన 2 అవార్డ్స్ కూడా తీసుకున్నారు. సో ఈరోజు ఆయనతో కూలంకషంగా మాట్లాడి దీని గురించి క్లియర్గా తెలుసుకుందాం. నమస్కారం అండి. ఫస్ట్లీ వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ. ఫస్ట్ అసలు ఇండియాలో రెన్యూబుల్ ఎనర్జీ అవసరం ఎంత ఉంది, అసలు ఎంత ప్రిఫరెన్స్ ఇస్తుంది ఇండియా దీనికి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనర్జీ అనేది ప్రతి ఒక్కరికి త్రూ అవుట్ ద డే 24/7 అవసరం. సో మనకు నీరు గాలి తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏదైనా ఉందంటే దట్ ఈస్ ఎనర్జీ, పవర్. ఈవెన్ మనం ఇంట్లో చూస్తుంటాం ఒక 10 minutes పవర్ కట్ ఉన్నా కూడా సో విల్ ఫీల్ అన్కంఫర్టబుల్. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎనర్జీ నవ్ డేస్. సో ఎనర్జీ సోర్సెస్ తీసుకుంటే మీకు ఓల్డెన్ డేస్లో సో హైడల్ పవర్ ఒకటి ఉంది. హైడల్ అంటే మనం నీళ్ళతోటి పవర్ ఉత్పత్తి చేయడం ఒకటి. రెండవది థర్మల్ పవర్, అంటే కోల్ బొగ్గును మనం బర్న్ చేసి దాని ద్వారా వాటర్ని వేపర్గా మార్చి దాని ద్వారా చేసేది కోల్ థర్మల్ పవర్ ప్లాంట్. సో ఇవి రెండు మనకు ప్రిడామినెంట్గా ఉండేవి ఒకప్పుడు. సో ఇప్పుడు రాబోయే రోజులు గత 10 సంవత్సరాల నుంచి నవ్ ఆన్వర్డ్స్ నవ్ వీఆర్ డిపెండింగ్ మోస్ట్లీ ఆన్ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ అండ్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ బయో ఎనర్జీ లైక్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ నుంచి ఎనర్జీ తీయడము, లేకపోతే అగ్రికల్చర్ వేస్ట్ నుంచి ఎనర్జీ తయారు చేయడము, ఇలాంటి కొత్త కొత్త రిసోర్సెస్ అన్నీ వస్తున్నాయి. సో ఇప్పుడు మనము రెన్యూబుల్ ఎనర్జీ మీద ఫోకస్ ఎందుకు పెంచాము, ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నామంటే సో ఓన్లీ థింగ్ ఈజ్ నవ్ ఓవరాల్గా దెర్ ఈజ్ ఎ ఫోకస్ ఆన్ రిడక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. సో నవ్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ థర్మల్ పవర్, so we are burning the coal. So in that process we are emitting CO2 into the atmosphere. So if you want to reduce environmental pollution, you have to reduce usage of thermal power and increase the usage of solar energy, wind energy. So that's why there is a huge focus, importance on renewable energy. That is number one. Number two, globally there is a huge focus, demand on increasing the renewable energy so that we can ultimately reduce environmental pollution. And global warming also can be avoided. So because of that there is a huge importance on renewable energy, and India has set the target of achieving 500 gigawatt of renewable energy by 2030 and also net zero emission economy by 2070. These are the targets set by Government of India, and Government of India set the target means states has to act and state has to come forward to promote renewable energy by establishing renewable energy power plants. So that's how there is a good importance, huge discussion every day in renewable energy. అండ్ మీరు చెప్పారు అంటే ఎమిషన్, దాని నుంచి వచ్చే వ్యర్థాలు, వీటి వల్ల కూడా ఈ ఇనిషియేషన్ తీసుకున్నారు. దట్ ఈస్ ఫైన్. బట్ మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఏంటంటే ఇలాంటి ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు కాస్ట్ ఎఫిషియన్సీ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. మనకి నల్ల బంగారం సింగరేణి ఉంది, మరి రెన్యూబుల్ ఎనర్జీ మనకి దాంతో కంపేర్ చేసుకుంటే కాస్ట్ ఎఫెక్టివా కాదా? సో రెన్యూబుల్ ఎనర్జీ ఒకప్పుడు మనకు 2011-12 ఆ ప్రాంతంలో చూసుకుంటే సోలార్ పవర్, ఒక యూనిట్ ఆఫ్ సోలార్ పవర్ వచ్చేసి మనకు స్టార్టెడ్ ఫ్రమ్ 21 rupees, దెన్ స్టార్టెడ్ డిక్రీజింగ్ టు 18 rupees, 16 rupees, నౌ 8 rupees. నౌ కరెంట్ టైమ్స్లో ఇప్పుడు చూసుకుంటే కనుక సోలార్ ఎనర్జీ ఒక యూనిట్ వచ్చేసి నౌ వీఆర్ గెటింగ్ 2.5 to 3 rupees ఇన్ ద మార్కెట్. దట్ ఈస్ సోలార్ ఎనర్జీ జనరేషన్ కాస్ట్. సిమిలర్గా విండ్ ఎనర్జీ కూడా తీసుకుంటే నౌ వీఆర్ గెటింగ్ 3 rupees to 3.30 rupees, 3 rupees 30 paise, 3 rupees 40 paise. This is the production cost of renewable energy. Okay. After production, you have to integrate that energy into the grid. So grid cost, network cost under mano. So ultimately, wherever energy is produced, it has to reach consumer home. So that means energy has to be transmitted over a long distance. So that needs substations, network connectivity. So adoka 1 rupee nunchi 1.5 rupee avutundi. So ultimately, by the time it reaches the consumer level, it will be around 4 rupees, 4.5 rupees, 5 rupees maximum. So that is the cost of renewable energy today. Generation cost is somewhere 2.5 rupees to 3 rupees. Added to that network cost, what we are calling transmission cost, wheeling charges and losses, that will be around 1.5 to 2 rupees per unit. So ultimately, it reaching by the time it reaches the homes, it is around 4.5 to 5 rupees per unit. Okay. So still it is as on today,
it is cheaper when you compare with the thermal, coal-based thermal power plant. Coal-based thermal power plant average production cost is around 5 rupees, 5.5 rupees, and it goes on increasing depending on the coal price fluctuations. So that's why renewable energy is one way cheaper, and it is environmentally pollution-free energy. That's why Government of India is also encouraging states to promote more and more solar energy, wind energy sources, so that ultimately we can prevent global warming and environmental pollution can be reduced. ఓకే. అండ్ మీరు అన్నారు గ్రిడ్ స్టోరేజ్ అని చెప్పి, అసలు వాట్ ఈస్ గ్రిడ్ స్టోరేజ్? ఎనర్జీ స్టోరేజ్లో ఎనర్జీ వెన్ ఎవర్ ఇట్ ఈస్ అవైలబుల్, ఎస్పెషల్లీ రెన్యూవబుల్ ఎనర్జీ, ఇఫ్ యూ టాక్ సోలార్ ఎనర్జీ ఆర్ విండ్ ఎనర్జీ. సో వెన్ ఎవర్ ఎనర్జీ ఈస్ అవైలబుల్, either you have to consume it or you have to store it. Yes. Correct? So energy generation and consumption has been there since decades. Now because of penetration of more and more of renewable energy into the grid in the sense, it is a network of all the connectivity between your generation point to the home level. In between there are different levels like voltage levels, there are substations, all put together it is called a grid. At present in India we are operating one nation one grid concept. Okay. That means energy wherever it is generated, so it can be consumed anywhere in India. For example, energy, you are generating energy in Kanyakumari, for example. You can consume in Hyderabad, you can consume in Lucknow, you can consume in Delhi. So this is a grid connectivity. So energy wherever it is generated can be flown into anywhere in India. That is number one. Number two is renewable energy. The beauty is, so whenever nature gives the resource, we have to consume it. Or else, if we are generating excess than your requirement, you have to store it. Now energy storage in the sense, then you have only few technologies available globally where you can store large scales of energy. So academically if you see, there are different models of energy storage, like battery storage, pumped hydro storage, then flywheel storage, then compressed air storage, then chemical storage. These are the different forms of and thermal storage. So these are the different forms of energy storage models available theoretically. But practically, so there is a huge importance and focus on pumped hydro storage, large scale. There is more than 90% of energy being stored today is pumped hydro storage. Okay. And another is small scale, like your home level or a small office level. That is called battery energy storage. Now battery also slowly gaining importance, and because of technological advancements and because of need, because now we are producing more and more of renewable energy. So either you have to consume then and there itself. If you cannot able to consume, you have to store it and use it later part. For example, if you take solar energy, whenever sun shines, after sunrise, before sunset, if there is sunlight, you can generate solar energy. Suppose if you want to use night time or early morning, late night, solar energy, so how will you use it? You have to store it somewhere. That's why there is a huge importance for energy storage right now. అండ్ మీరు చెప్పారు కదా, అంటే ఒకటే గ్రిడ్ ఉండాలి దేశం మొత్తం కూడా. సో వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాన్సెప్ట్ విన్నాము, వన్ నేషన్ వన్ గ్రిడ్ ఫస్ట్ టైం వింటున్నాము. అసలు ఈ కాన్సెప్ట్ ఇండియాలో ఎప్పటి నుంచి అమలు అవుతుంది? ఈ వన్ నేషన్ వన్ గ్రిడ్ అనేది గత 10 సంవత్సరాల నుంచి ఇది ఇంపార్టెన్స్ ఎప్పుడైతే రెన్యూవబుల్స్కి మనం ఎక్కువ ఇస్తున్నామో, సో కొన్ని చోట్ల మనకు రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ ఎక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ తమిళనాడు, దెర్ ఈజ్ ఎ హ్యూజ్ విండ్ రిసోర్సెస్. విండ్ రిసోర్స్ ఇన్ ద సెన్స్, ఇఫ్ యూ వాంట్ జనరేట్ విండ్ పవర్, సో విండ్ స్పీడ్ అనేది సఫిషియెంట్ విండ్ స్పీడ్ ఉండాలి. అలాంటి చోటనే యూ కెన్ జనరేట్ విండ్ పవర్. సో తమిళనాడు తర్వాత నెక్స్ట్ కర్ణాటక ఉంది, నెక్స్ట్ లిటిల్ బిట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో మనకు సదరన్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అనంతపూర్, కర్నూలు అలా ఉంటుంది. దెన్ గ్రాడ్యువల్లీ ఇట్ రీచెస్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అడ్జాయినింగ్ కర్నూలు, తర్వాత మహబూబ్ నగర్, దెన్ రంగారెడ్డి. సో న్యాచురల్గా విండ్ స్పీడ్ అనేది వెలాసిటీ తగ్గిపోతుంది. సో దట్ మీన్స్ విండ్ పవర్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్ వేర్ ఎవర్ ల్యాండ్ ఈజ్ అవైలబుల్. Wherever wind speed, sufficient speed is there, then there only you can establish wind. Suppose you are generating surplus wind power southern part of India. If you want to use it somewhere northern part of India or western, eastern India, so you need a grid connectivity to transmit that power to distant part. So you need to have one nation, one grid. If there is no connectivity between two regions, in olden days we used to have 4 different regional grids: southern grid, eastern grid, western grid, northern grid. And if there is any disturbance in the generation in one part of India, even though you have surplus power in other part of India, you don't have the facility to use it. Now because of integration of the R4 regional grids into one grid, now wherever power failure is there, somewhere in India, some other part of India, if there is surplus generation, you can continue to supply power to other parts of India.
So this is the advantage of one nation, one grid. Power can be generated anywhere, any region. For example, now because of more and more renewables and solar energy, Rajasthan has surplus solar capacity. There are huge gigawatts of solar energy being generated. So from the Rajasthan, we are transmitting to different parts of India. We are using in different states solar energy because of this one nation, one grid concept. అంటే ఈ కాన్సెప్ట్ ఇండియాలోనే ఉందా? మనకన్నా అడ్వాన్స్డ్ కంట్రీస్ ఉన్నాయి కదా, ఆ కంట్రీస్లో కూడా సేమ్ కాన్సెప్ట్ అమలు అవుతుందా? అంటే చాలా కంట్రీల్లో ఇప్పుడు నౌ పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ద రీజనల్ గ్రిడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ టేక్ యూఎస్ఏ. USA even today also they have 3 regional grids. ఓకే. So even if you compare with USA in terms of grid management, we can say we are advanced than USA because we have integrated all the grids. We are effectively utilizing all the resources because of this one nation, one grid concept. అండ్ నాట్ ఓన్లీ వన్ నేషన్, వన్ వరల్డ్, వన్ గ్రిడ్ కాన్సెప్ట్ ఇనిషియేట్ అయింది కదా, ఒకసారి దాని గురించి చెప్పరా? ఇట్స్ వాట్ ఏ గ్రేట్ విజన్ అనిపించింది మీరు యాక్చువల్లీ బిఫోర్ నాతో మాట్లాడినప్పుడు. Yeah, really it is a great concept because to tap the natural resources, so this idea of one sun, one world, one grid. This idea initially put forth by Honorable Prime Minister of India in the recently United Nations along with the UK Prime Minister. And under this concept, the idea is India want to lay the undersea cables to different neighboring countries. For example, through Middle East countries like Dubai, Doha, these countries. And eastern side, if you take Burma, Bangladesh, and Vietnam, all these countries. So naturally, because of this global phenomena, somewhere you will have dark, somewhere you will have shine. So wherever sunlight is there, you can generate solar power. If that solar power, if you want to use rest of the countries, not only India, because of this one sun, one world, one grid concept. So somewhere Dubai or Middle East countries, if there is sunshine, that solar power, whatever generated, you can consume the rest of the countries where there is a darkness. So because of this, natural resources can be effectively utilized across regions, across countries. So that is concept. So to promote this solar energy, India is leading in the forefront. So one international organization called International Solar Alliance, ISA. So this is the one international organization where India is taking an active role. And we are getting a great success in this area. ఓకే. అంటే సోలార్ ఎలవెన్సెస్ ఉంది కదా దీంట్లో, బట్ అయినా అన్ని రెన్యూవబుల్ ఎనర్జీస్ కూడా వస్తాయి. ఇట్ మెన్షన్ సోలార్. International Solar Alliance lo there are many countries have joined as members. As on today, up to the latest information to my knowledge, now more than 90 countries have taken membership, are participating actively in the International Solar Alliance. And India is continuously reaching to different countries and motivating them, giving guidance, technological support, and it is leading in the forefront. And Honorable Prime Minister of India is also recently announced these concepts like one sun, one world, one grid. Because of this, the countries are actively participating in this tapping the natural resources to the fullest extent. అంటే ఆల్రెడీ కూడా కొన్ని కంట్రీస్ జాయిన్ అయ్యాయి కదా, ఇండియా ఏదైనా కంట్రీకి ఇప్పుడు లైనింగ్ స్టార్ట్ చేసిందా? Yeah, we are actively supporting this, especially African countries. Where there is a technological resources are not there, technical manpower is not there. India is reaching out to those countries and supporting to a great extent. అండ్ రెన్యూబుల్ ఎనర్జీలో మనకి ఇప్పుడు హైడల్ పవర్ జనరేషన్ చూస్తే, సోలార్ జనరేషన్, విండ్, ఇవి ఉన్నాయి కదా. అంటే ఇంకో 2 కాన్సెప్ట్స్ ఉన్నప్పటికీ కూడా, బట్ అవి తక్కువ స్కేల్ అని మీరే చెప్పారు. వీటిలో ఏది హ్యూజ్ పార్ట్ అవనుంది ఇండియాలో? So India, as on today, we have more solar energy. And next renewable energy source is wind energy. So now solar energy can be generated anywhere if you have land. Land and sunlight and land, if these are there, solar energy can be generated. But there is a small variation depending on the region. Solar energy output will be, so for example, within Andhra Pradesh, Anantapur, Kurnool solar energy output will be more compared to rest of Andhra Pradesh. So within country, if you take Rajasthan, will be more solar energy output because of insolation, incoming solar radiation we call technically. Wherever insolation is more, there you can generate more solar power. That is one resource. And as on today, we have more than 90 gigawatt of solar energy installed capacity. If you take totally India's installed power capacity is 452 gigawatt as on today, out of which around 46%, that is nearly 200 and odd plus gigawatts is coming from renewable energy. Renewable in the sense solar energy, wind energy, and also nuclear energy and other biosources. All put together, we are taking as a non-fossil
fuel energy. That is we are claiming as renewable. Out of 452 gigawatt of India's installed capacity, now we have around more than 46, around maybe up to latest if you take, it may have to cross from 48, 47, 48%. అండ్ ఆఫ్టర్ సోలార్ ఎనర్జీ ఇప్పుడు పంప్డ్ స్టోరేజ్ ఎనర్జీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది ఇండియా అనుకోవచ్చా? Yes, now everybody started generating solar. Now every nook and corner, if you go to remote village also, people are talking about setting up rooftop solar. How to అండ్ generate. చాలా ప్లేసెస్ లో నేను చూసింది ఏంటంటే ఒక లైట్ ఉంటుంది, దాని మీద ఒక చిన్న సోలార్ది పెట్టి ఉంటుంది. Everywhere, even if you take small cart, bullock cart also, and tractors also, they are having some kind of solar roof. Yeah. So that has that much penetration is there. Now people have huge awareness. And if you want to set up a light, immediately they are going and buying some kind of solar light, setting up in remote areas and their field level also. So that is kind of awareness and penetration of solar. So with this awareness and penetration of solar technology, everybody started generating solar power in the daytime. Yeah. So now sometimes what the grid operators means the grid management organizations, they cannot manage huge amount of power being generated in daytime. Sometimes they are going to cut down that solar generation side. Okay. So because if you have more energy which cannot be consumed by the consumers simultaneously, you have to manage consumers consumption and generation. Both should be managed. So if there is a mismatch, balance is not there, then the grid will collapse. Collapse in the sense transformers burn అయిపోతుంటాయి, కాలిపోతుంటాయి, ఫ్యూజులు ఎగిరిపోతుంటాయి, ఇట్లా ఉంటాయి అన్నమాట బిగ్గర్ స్కేల్లో. సో అలాంటప్పుడు ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ప్రాపర్ గ్రిడ్ మేనేజ్మెంట్, you need to have store this excess energy being generated somewhere. That is our number one requirement for storage. Second thing is suppose everything is depending on solar every daytime. Suppose there is suddenly cloud coverage, మాన్సూన్ టైంలో వర్షాలు వస్తాయి, క్లౌడ్ కవరేజ్ ఉంటుంది, సన్లైట్ ఉండదు, దెన్ ఆల్ ఆఫ్ ఏ సడన్ మీ సోలార్ ఎనర్జీ కట్ డౌన్ అయిపోతుంది, అంటే జనరేషన్ రాదు మీకు. సో అలాంటప్పుడు మీకు పవర్ సప్లై చేయాలంటే కన్జ్యూమర్స్కి యూనిట్ హ్యావ్ సమ్వేర్ ఎనర్జీ, ఏదైనా స్టోరేజ్ ఎనర్జీ ఆర్ మీకు ప్యారలల్గా ఏదైనా ఐడల్ పవర్ ప్లాంట్స్ ఉంటే కనుక దెన్ యూ కెన్ స్టార్ట్ సప్లై. సో బికాస్ ఆఫ్ దిస్ ఫ్లక్చుయేషన్స్ ఇన్ ద సోలార్ ఎనర్జీ అండ్ ఆల్సో టు దట్ మ్యాటర్ విండ్ ఎనర్జీ. విండ్ ఎనర్జీ ఆల్సో యూ విల్ నాట్ గెట్ త్రూ అవుట్ ద డే. జనరల్గా విండ్ ఎనర్జీ ఎక్కువ నైట్ టైం వస్తుంది, అది కూడా మాన్సూన్ టైంలో ఎక్కువ వస్తుంది. సో బికాస్ ఆఫ్ దిస్ వేరియేషన్స్ ఫ్లక్చుయేషన్స్ ఇన్ రెన్యూబుల్ ఎనర్జీ, సో ఇఫ్ యూ కన్జ్యూమర్ వాంట్స్ టు గెట్ స్టేబుల్ ఎనర్జీ త్రూ అవుట్ ద డే, సో మీకు ఎనర్జీ స్టోరేజ్ అనేది ఉంటే whenever you feel shortage of energy or whenever you have excess energy during daytime, that can be stored somewhere and it can be recovered. Because of this now pumped hydro storage కాన్సెప్ట్ వచ్చింది. అసలు ఈ కాన్సెప్ట్ రావడానికి ఇంపార్టెన్స్ పెరగడానికి రీజన్ ఏంటంటే ఇన్ 2019 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దెర్ వాజ్ ఆల్ ఇండియా ఎనర్జీ మినిస్టర్స్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేసి గుజరాత్లో. దెన్ ద కాన్సెప్ట్ ఆఫ్ పంప్డ్ హైడ్రో స్టోరేజ్ ఇట్లా ఉంటుంది, చేయొచ్చు. సో అన్ని స్టేట్స్కు దే హ్యావ్ గివెన్ అడ్వైజరీ. దెన్ ఆఫ్టర్ దట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, సో దే హ్యావ్ టేకెన్ ఇమీడియట్ డెసిషన్ దట్ ఎస్ ఆంధ్రప్రదేశ్లో వీ హ్యావ్ రిసోర్సెస్ ఫర్ పంప్డ్ హైడ్రో స్టోరేజ్ ప్రమోషన్, ఇమీడియట్లీ దీని మీద వర్క్ చేద్దామని చెప్పేసి దెన్ గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ అ డెసిషన్ అండ్ దట్ సబ్జెక్ట్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద రిసోర్సెస్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ ద DPR టెక్నికల్ రిపోర్ట్స్ and allocation of all these resources and land allocation and other technical aspects, that subject has been given to NETCAP. At that time I was MD of NETCAP. So that was the initiation. Then from 2019 onwards we have started working in pumped hydro storage. అండ్ ఈ పంప్డ్ హైడ్రో స్టోరేజ్ వల్ల అంటే ఏ కైండ్ ఆఫ్ లొకేషన్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి వీలవుతుంది, ఎస్పెషల్లీ తెలుగు స్టేట్స్లో ఏ కైండ్ ఆఫ్ లొకేషన్స్ వీటికి సూట్ అవుతాయి? బేసికల్గా పంప్డ్ హైడ్రో స్టోరేజ్ అంటే ఏంటంటే వీ విల్ హ్యావ్ 2 రిజర్వాయర్స్. సో ఒకటి మనకి ఇట్లా కొండపైన ఉంటుంది, ఒకటి కింద ఉంటుంది. సో డే టైంలో వాటర్ మనం లోవర్ రిజర్వాయర్ నుంచి అప్పర్ రిజర్వాయర్కు మనమే పంప్ చేస్తాం బై యూజింగ్ సర్ప్లస్ సోలార్ ఎనర్జీ. సో ఈ విధంగా డే టైంలో మనము సర్ప్లస్ సోలార్ ఎనర్జీ జనరేట్ చేసి, సో వీ విల్ యూజ్ సమ్ ఎనర్జీ ఫర్ అవర్ రొటీన్ కన్జంప్షన్, రిమైనింగ్ సర్ప్లస్ ఎనర్జీ విల్ యూజ్ ఫర్ పంపింగ్ ద వాటర్ ఫ్రమ్ లోవర్ టు అప్పర్ రిజర్వాయర్. అంటే సోలార్ ఎనర్జీ దగ్గర మనం సోలార్ ఎనర్జీ త్రూ ఫస్ట్ జనరేట్ చేస్తాం, దాన్ని పంప్ చేయడానికి యూస్ చేస్తాం. వాటర్ మనం పంప్డ్ స్టోరేజ్ లో దెర్ విల్ బి 2 రిజర్వాయర్స్, వన్ ఈజ్ ఆన్ ద ఎలివేటెడ్ ప్లేస్, వన్ ఈజ్ ఆన్ ద లోవర్ లెవెల్, 2 డిఫరెంట్ ఎలివేషన్. సో మనం లోవర్ రిజర్వాయర్ ఫస్ట్ ఫిల్ చేస్తాం బై రెయిన్ వాటర్ బై నియర్ బై రిజర్వాయర్స్ నుంచి. ఫస్ట్ విల్ ఫిల్ లోవర్ రిజర్వాయర్.
సో చేసిన తర్వాత దెన్ మనం డే టైంలో వచ్చిన సర్ప్లస్ సోలార్ ఎనర్జీ ఉపయోగించి విల్ పంప్ ద వాటర్ ఫ్రమ్ లోవర్ టు అప్పర్ రిజర్వాయర్. ఆ విధంగా డే టైం అంతా మనం వాటర్ లోవర్ టు అప్పర్ రిజర్వాయర్ పంప్ చేసి అప్పర్ రిజర్వాయర్లో మనం ఫిల్ చేస్తాం. అంటే బోత్ అప్పర్కు లోవర్కు ఎలివేషన్ డిఫరెన్స్ కెన్ బి 100 మీటర్స్ నుంచి ఇట్ కెన్ బి 200 మీటర్, 300 మీటర్, 400 మీటర్స్. ఎంత ఎలివేషన్ డిఫరెన్స్ ఎక్కువ ఉంటే అంత ఎఫిషియెంట్గా పవర్ ప్లాంట్ రన్ చేయొచ్చు. దిస్ ఇస్ అ సింపుల్ కాన్సెప్ట్. మనం ఆఫ్టర్ సన్సెట్ యూ విల్ నాట్ గెట్ ఎనీ సోలార్ పవర్, బట్ యూ నీడ్ పవర్ ఫర్ రెగ్యులర్ కన్జంప్షన్. మామూలుగా మనకు ఈవినింగ్ 6 to 10 ఈజ్ ద పీక్ పవర్ డిమాండ్ టైం. బికాజ్ ఎందుకంటే ఎవ్రీబడి స్టార్టెడ్ యూజింగ్ పవర్, మన హోమ్ లెవెల్ కానీ ఆఫీస్ లెవెల్ కానీ మిగతా చోట కానీ. సో దట్స్ వై మనకు నార్మల్ డే టైం కంటే ఈవినింగ్ 6 to 10 ఆ టైంలో అరౌండ్ 25 to 30% మోర్ ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్ ఓవరాల్గా ఇఫ్ యూ టేక్ ఎ స్టేట్ గ్రిడ్ లెవెల్. సో ఆ టైంలో ఇఫ్ యూ వాంట్ సప్లై ఎనర్జీ, సో దెన్ యూ కెన్ రిలీజ్ ద వాటర్ ఫ్రమ్ అప్పర్ రిజర్వాయర్ అండ్ దట్ వాటర్ కెన్ బి యూజ్డ్ ఫర్ పవర్ జనరేషన్. ఆ రిలీజ్ అయిన వాటర్ ఆఫ్టర్ పవర్ జనరేషన్ కెన్ బి స్టోర్డ్ ఇన్ ద లోవర్ రిజర్వాయర్. అగైన్ సేమ్ ప్రాసెస్ నెక్స్ట్ డే మళ్ళీ ఆఫ్టర్ సన్సెట్ ఆఫ్టర్ సన్ రైజ్ యూ స్టార్ట్ జనరేటింగ్ సోలార్ పవర్. ఆ సోలార్ పవర్ ఉపయోగించి మళ్ళీ యూ కెన్ పంప్ ద వాటర్ టు అప్పర్ రిజర్వాయర్. సో దిస్ ప్రాసెస్ గోస్ ఆన్ ఎవ్రీ డే. సో వన్స్ వాటర్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద అప్పర్ రిజర్వాయర్ at any point of time within less than a minute or 2-3 minutes time low, if you want to generate power, you can start generating power through this pumped hydro storage. ఇప్పుడు నాగార్జున సాగర్ దాంట్లో కూడా సేమ్ పంప్డ్ స్టోరేజ్ ఇదేనా కాన్సెప్ట్? నాగార్జున సాగర్ పవర్ ప్లాంట్ చేసేప్పుడు స్టార్టింగ్లో చేసినారు, పంప్డ్ హైడ్రో స్టోరేజ్ కాన్సెప్ట్ డిజైన్ చేసినారు. బట్ బికాస్ దెర్ వాజ్ నో రెన్యూవబుల్ ఎనర్జీ అట్ ద టైమ్, సో there was no necessity for operate it on day-to-day basis. Whenever grid management కోసం ఎక్కడైనా అవసరం వచ్చే వాడారు. But now because of more and more renewable energy, solar energy, wind energy, so which cannot be consumed at that instant time. If you want to store it and use it for later night time, early morning time, then the pumped hydro storage కాన్సెప్ట్కి ఇంపార్టెన్స్ పెరిగింది. సో ఇలాంటి లొకేషన్లు ఎక్కడైతే మనకు అండులేషన్స్ ఎక్కువ ఉంటాయి, కొండలు గుట్టలు, ఆ ఎలివేషన్ డిఫరెన్స్లు ఎక్కడ ఉంటాయి అక్కడ మనం ఇలాంటి వాటిని ప్లాన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే మేము ఎక్కువ మనకు రాయలసీమ రీజన్లో ఎస్పెషల్ కడప, అనంతపూర్ రీజన్లో ఎక్కువ ప్లాన్ చేసాము. కడపలో కూడా మనకు జమ్మలమడుగు, తర్వాత కర్నూలులో అవుకు, ఆ రీజన్లో ఎక్కువ, ఎందుకంటే బికాజ్ అక్కడ అండులేషన్స్ కొండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో మనకు వాటర్ రిసోర్సెస్ ఉన్నాయి బికాజ్ ఆఫ్ రిజర్వాయర్స్, గండికోట రిజర్వాయర్, అట్లే అవుకు రిజర్వాయర్, అలా ఉన్నాయి. వాటర్ రిజర్వాయర్స్ ఉన్నాయి, వాటర్ సోర్స్ ఉంది, యాజ్ వెల్ as కొండలు గుట్టలు ఉన్నాయి కాబట్టి మనకి ఎలివేషన్ డిఫరెన్స్ బాగా దొరుకుతుంది. అట్లాగే మీరు అన్నది ఇప్పుడు మీరు పిన్నాపురంలో పంప్డ్ హైడ్రో స్టోరేజ్, సో మన బట్టి విక్రమక విజిట్ చేశారని చెప్పారు కదా, అది కూడా బికాస్ ఆఫ్ దిస్ వాటర్ రిసోర్సెస్ అవైలబిలిటీ అండ్ ఆల్సో బికాస్ ఆఫ్ ఎలివేషన్, బికాస్ ఆఫ్ ద కొండలు మనకు ఎలివేషన్ డిఫరెన్స్ వల్ల చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి మనం ఒక నియర్లీ 29 లొకేషన్స్ పొటెన్షియల్ సైట్స్ ఐడెంటిఫై చేసాము. ఐడెంటిఫై చేసి వాటికి మనము సర్వే చేసాము. మొత్తం సర్వే చేసి వీ హ్యావ్ ప్రిపేర్డ్ కైండ్ ఆఫ్ టెక్నికల్ బులెటిన్. సో వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఎ టెక్నో కమర్షియల్ ఫీజిబిలిటీ రిపోర్ట్. సో వేర్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ అబౌట్ దట్ ప్రాజెక్ట్ లొకేషన్ ఇట్ విల్ బి కంపైల్డ్, ఇట్ విల్ బి అవైలబుల్ ఫర్ డెవలపర్స్ సో దట్ దే కెన్ హ్యావ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇన్ సింగిల్ సోర్స్. సో పంప్డ్ హైడ్రో స్టోరేజ్ డెవలప్మెంట్లో అనదర్ కీ ఇంపార్టెంట్ ఏంటంటే, సో మేకింగ్ ఎ DPR, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్, is one of the very technical aspect. It will take minimum 3 years time. So because we have to take all the data of geophysical, geological investigation, geotechnical investigation and environmental data and flora, fauna, ఈ డేటా మొత్తం కలెక్ట్ చేసి దెన్ వీ హ్యావ్ టు డిజైన్ ద ప్రాజెక్ట్. అంటే ఎన్ని మెగావాట్లు వస్తుంది, ఎంత ఎలివేషను, మనకు అక్కడ ప్రాజెక్టు రిజర్వాయర్ కట్టాలంటే బండ్ కెపాసిటీ ఎంత ఉండాలి, స్ట్రెంగ్త్ ఎంత ఉండాలి, గేట్స్ ఎలా పెట్టాలి, అండ్ వాటర్ ఇంటేక్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి, అవుట్టేక్, పవర్ హౌస్ ఎక్కడ ఉండాలి, ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్ని మనం కంపైల్ చేసి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు వీ హ్యావ్ టు సబ్మిట్ టు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ, ఇట్స్ అ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాడీ, అండ్ ఆల్సో సెంట్రల్ వాటర్ కమిషన్, అండ్ ఆల్సో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, అండ్ ఆల్సో మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ పాలసీ. ఇలాగా సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఉంటాయి విచ్ విల్ అప్రూవ్ రెస్పెక్టివ్ ఆస్పెక్ట్ను. సో అప్రూవ్ చేసిన తర్వాత దెన్ దట్ విల్ బి కాల్డ్ యాజ్ ఎ కంప్లీట్ DPR విత్ అప్రూవల్స్. ఆ DPR ఉన్న తర్వాత దెన్ యూ కెన్ గో ఫర్ కన్స్ట్రక్షన్. సో టోటల్ DPR యాక్టివిటీ చేయడం కోసం సో మినిమం టైం రిక్వైర్డ్ ఈజ్ అరౌండ్ 3 years. సో 3 yearsలో సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఆల్ దిస్ వాట్ విచ్ ఐ జస్ట్ నౌ కోటెడ్, దే విల్ గో త్రూ ఆల్ ద టెక్నికల్ ఆస్పెక్ట్, దే విల్ అప్రూవ్ ద DPR. సో అట్ ఎనీ స్టేజ్ ఇఫ్ దే ఫీల్ ప్రాజెక్ట్ ఈజ్ నాట్ వైబుల్ దే విల్ సే డ్రాప్ ద ప్రాజెక్ట్.
సో ఇలాంటి ప్రాజెక్టులు మేము 29 లొకేషన్స్లో ఐడెంటిఫై చేసాము. ఓకే. అరౌండ్ 23 projects we have started making DPRs, and out of which some of the projects have been allocated to different developers. For example, if you take Adani Green Energy, so projects we have allotted in Anantapur, Chitravati Pumped Hydro Storage, which is under construction now. It is a 500 megawatt project. And also there is another project in Gandikota, Kadapa district, which is a 1000 megawatt, for which DPR has been completed, and it is also under construction. And prior to this, Pinnapuram project started construction well before these two projects, and it is near commissioning. And selection of the location is one very crucial aspect. After selection, then you have to take approvals from the state different agencies. Like revenue people have to allocate the land, irrigation people have to allot the water, because pumped storage, if you want to operate, you need at least half TMC water, where you can pump from lower to upper reservoir, again release from upper to lower reservoir, generate power. So these are all technical aspects which requires at least 3 years time period for making DPR. After DPR is approved, then it will take minimum 4 years for construction. So in effect, if you want to say total life cycle is 7 years from conceptualization to commissioning. 3 years for DPR and roughly 4 years for your construction. So this is the time period. And also capex requirement is also huge. That's why while planning itself, for DPR level itself, you have to plan very meticulously. You have to select the site in such a way that your efficiency will be more. బట్ మనకి తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ పవర్ ప్రాజెక్ట్కి అంత స్కోప్ ఉంటుందా? ఇప్పుడు మనం ఏపీలో చూసుకుంటే విండ్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. బట్ తెలంగాణలో ఎక్కువ విండ్ ప్లేసెస్ తక్కువ కదా? Yeah, that is right. But to operate pumped hydro storage, you need not produce wind and solar in the vicinity of the pumped hydro storage, because of earlier I said, no, one nation, one grid concept. Suppose if you are getting solar power at cheaper cost somewhere other than Telangana also, or wind power somewhere, you can have tie-up with those power generators, and you can set up a pumped hydro storage plant here in Andhra Pradesh, Telangana, you can operate it. ఓకే. So because of one nation, one grid concept, and also there is a ISTS free concept, in the sense interstate transmission is free. Government of India is providing this facility to encourage and promote renewable energy. So you can tie up for solar power from Rajasthan, for example, or you can tie up for wind power from Tamil Nadu or Karnataka. And those power you can procure, and you can operate here pumped hydro storage, and you can store energy and supply at a very stable rate throughout the life cycle of the project. అంటే జనరల్గా ఇప్పుడు పంపుడు ఈ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్ట్కి ఎంత ల్యాండ్ అనేది నీడ్ ఉంటుంది మినిమం? నార్మల్గా పంప్డ్ హైడ్రో స్టోరేజ్కి డిపెండింగ్ ఆన్ ద లొకేషన్, సో సమ్వేర్ 800 acres నుంచి 1500 acres ఆర్ మ్యాక్సిమం 2000 acres లోపలే. నార్మల్గా 700 to 1500 acres, ఇంక్లూడింగ్ పవర్ హౌస్, రిజర్వాయర్స్, కాలనీ, ఎవ్రీథింగ్. దిస్ మచ్ ఈస్ ద నార్మల్ ఐడియల్ సఫిషియెంట్. అయితే నార్మల్గా ఇప్పుడు వాటర్ బాడీ ఉన్న దగ్గర ఇది మనం పెట్టడానికి వీలుంటుంది. ఆ చుట్టూ ఉన్న ల్యాండ్స్ కూడా బాగా పంటలు పండుతాయి కదా వాటర్ ఉన్న దగ్గర? నాట్ నెసెసరీ వాటర్ కంపల్సరీ వాటర్ ఉన్న దగ్గరే పెట్టాలని ఏం లేదు. ప్రైమ్ థింగ్ ఈస్ వీ విల్ సీ ద లొకేషన్స్ వేర్ వీ కెన్ క్రియేట్ రిజర్వాయర్. కొండ పైన ఒకటి, కొండ కింద ఒకటి, అంటే ఎలివేషన్ డిఫరెన్స్ క్రియేట్ చేసి రిజర్వాయర్స్ క్రియేట్ చేయడానికి ఒక సూటబుల్ లొకేషన్ ఐడెంటిఫై చేస్తాం ఫస్ట్. వాటర్ అక్కడ ఉండాల్సిన పని లేదు. ఓకే. Because this once you are filling the lower reservoir by rainwater nearby or in the streams, అక్కడ లేకపోతే నియర్ బై 20-30 kilometers నుంచి కూడా పైప్ లైన్ ద్వారా వాటర్ తీసుకొని వచ్చి యూ కెన్ ఫిల్ రిజర్వాయర్స్. మేము సిమిలర్గా ఇలాంటి ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్లో డిజైన్ చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ సింగనమల పంప్డ్ స్టోరేజ్, ఇట్ ఈస్ 1000 megawatt. సింగనమల దగ్గర కొండ దగ్గర దెర్ ఇస్ నో వాటర్ సోర్స్. మేము వీ హ్యావ్ క్రియేటెడ్ 2 lower reservoir, we create upper reservoir. కాన్సెప్ట్ చేసాము, DPR ఇనిషియేట్ చేసాము. DPR ఆల్మోస్ట్ 80% అయిపోయింది. సో దానికి వాటర్ ఆపరేట్ చేయాలంటే వాటర్ కావాలి కదా. నియర్ బై మనకు ఎక్కడో ఇరిగేషన్ రిజర్వాయర్ ఉంది ఒకటి, అక్కడ నుంచి ఒక 20 kilometers డిస్టెన్స్లో. అక్కడ నుంచి పైప్ లైన్ ద్వారా తీసుకొని వచ్చి వాటర్ ఫిల్ చేస్తాం ఫస్ట్ లోవర్ రిజర్వాయర్. ఒకసారి ఫిల్ చేసిన తర్వాత వాటర్ పైకి కిందకి తిరుగుతూ ఉంటుంది పంపింగ్ వల్ల. ఇంకా వాటర్ ఎక్కడికి బయటకు వెళ్ళదు. ఓన్లీ వాటర్ లాస్ ఈజ్ ఏదర్ ఎవాపరేషన్ లాస్ ఆర్ సీపేజ్ లాస్. ఈ రెండు మనకు యాన్యువల్గా ఎంతైతే ఉంటుందో అంత వాటర్ని యాడ్ చేస్తుంటాం ఎవరి ఇయర్. ఓన్లీ ఫస్ట్ టైం ఫిల్లింగ్ యూ నీడ్ ఫుల్ వాటర్.
ఒకసారి ఫిల్ చేసిన తర్వాత ఇంకా వాటర్ బయటకి ఎక్కడికి వెళ్ళిపోదు, ఎందుకంటే 2 ఆర్ రిజర్వాయర్స్ విచ్ ఆర్ బ్లాక్డ్ కంప్లీట్లీ. వాటర్ కింద నుంచి పైకి పంప్ చేస్తాం, పైనుంచి కిందకు వస్తుంది. సో ఫస్ట్ టైం ఫిల్లింగ్ అప్పుడు ఇట్ టేక్స్ లాంగ్ టైం, 1.5 years 2 years, అంటే ఎవ్రీ ఇయర్ కొంచెం వాటర్ అది. తర్వాత మీకు ఓన్లీ సీపేజ్ లాస్, ఎవాపరేషన్ లాస్ కాబట్టి ఓన్లీ యూ కెన్ యాడ్ వాట్ ఎవర్ ద లాస్ త్రూ సీపేజ్ లాస్, దాన్ని రెక్యూప్ చేస్తూ ఉంటాం. కాబట్టి లొకేషన్ అనేది ఎక్కడైనా చూసుకోవచ్చు. ఇట్ ని నాట్ బి వాటర్ రిసోర్స్ దగ్గరే ఉండాల్సిన పని. ఓకే. దట్ ల్యాండ్ కాంపోనెంట్ కూడా తక్కువ కాబట్టి 700 to 1000 to 1200 acres ఆర్ మ్యాక్స్ 1500 acres, విచ్ విల్ మోస్ట్లీ ఇన్ ద ఫారెస్ట్ డ్రై, అంటే వాటర్ జోన్లో ఏమి ఉండదు. వాటర్ జోన్లో ఎనివే లోవర్ రిజర్వాయర్ ఉంటుంది మనకు. ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఇప్పుడు అనంతపూర్లో మేము చేసిన దగ్గర అయితే చిత్రావతి రిజర్వాయర్ ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రిజర్వాయర్, దాని పక్కన కొండ ఉంది పక్కనే. సో కొండ పైన ఒకటి వీ హ్యావ్ క్రియేటెడ్ రిజర్వాయర్. సో అక్కడ మనకు ల్యాండ్ ఎక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ ఎక్కడ వేస్ట్ అయిన సందర్భం లేదు, ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ లోవర్ రిజర్వాయర్ ఉంది. అట్లాగే మనకు కడప జిల్లాలో గండికోట తీసుకోండి. సో గండికోట ఆల్రెడీ రిజర్వాయర్, ఇట్ ఈస్ 26 TMC రిజర్వాయర్. గండికోట పక్కనే కొండ ఉంది విచ్ ఈస్ నాట్ యూజ్డ్ ఫర్ ఎనీ పర్పస్. సో ఆ కొండ పైన వీ హ్యావ్ క్రియేటెడ్ రిజర్వాయర్. అలాగే సిమిలర్ లొకేషన్స్ తెలంగాణ ఆల్సో కెన్ ఫైండ్ అవుట్ మెనీ లొకేషన్స్. సో వాటర్ అక్కడ ఉన్నా వాటర్ లేకపోయినా వీ కెన్ డిజైన్ దిస్ పంప్డ్ హైడ్రో స్టోరేజ్ ప్లాంట్స్ అండ్ వీ కెన్ ప్లాన్ ఫర్ ఎగ్జిక్యూషన్. హయ్యర్ రిజర్వాయర్ ఏదైతే ఉందో అది ఎంత హైట్ ఉంటే మనం అంతే ఎక్కువ ఎనర్జీని యూజ్ చేసి వాటర్ని పంప్ చేయాలి కదా పైకి. ఎస్. సో నార్మల్గా ఎంత హైట్ ప్రిఫరబుల్గా ఉంటుంది ఇలాంటి ప్రాజెక్ట్స్కి? సో నార్మల్గా ఇప్పుడు మనం హైట్ డిఫరెన్స్ అన్నాం, దాని హెడ్ అంటాం, అంటే ఇక టెక్నికల్ కాన్సెప్ట్లో హెడ్ డిఫరెన్స్. అది మనకి ఎంత ఎక్కువ ఉంటే మనకు ఎఫిషియన్సీ ఆఫ్ ద పవర్ జనరేషన్ అంత ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పంప్డ్ హైడ్రో స్టోరేజ్లో ఐఎమ్ యూజింగ్ 100 units ఆఫ్ ఎనర్జీ టు పంప్ ద వాటర్ ఫ్రమ్ లోవర్ టు అప్పర్ రిజర్వాయర్ అనుకోండి. దెన్ వైల్ రిలీజింగ్ ద వాటర్ ఫ్రమ్ అప్పర్ రిజర్వాయర్ యూ కెన్ జనరేట్ అరౌండ్ 75 to 80 units. There is a loss of power. So there is a loss. You are using 100 units to pump the water, and while generating, you are recovering only 75 to 80 units. Correct? There is a loss of power. So ఈ loss of power efficiency అనేది డిపెండింగ్ ఆన్ ద ఎలివేషన్ డిఫరెన్స్. ఎక్కువ ఎలివేషన్ ఉంటే మీకు ఎక్కువ డిఫరెన్స్ ఆఫ్ హైట్ ఉంటే డిఫరెన్స్, దెన్ ప్రాజెక్ట్ విల్ మోర్ ఎఫిషియెంట్. ఈ సింపుల్ టెక్నికల్ టర్మ్స్లో వీ కాల్ L/H రేషియో. L in the sense length between 2 reservoirs. H means head difference, height between 2 reservoirs. సో థంబ్ రూల్ ఏంటంటే L/H రేషియో షుడ్ బి లెస్ దాన్ 10. అలాంటి సందర్భాలు ఎక్కడున్నా కూడా దెన్ వీ కెన్ గో ఫర్ ఆపరేటింగ్ పంప్డ్ హైడ్రో స్టోరేజ్. నెంబర్ 1. నెంబర్ 2, మీకు హైడ్లో ఎక్కడైనా హైట్ కొండ ప్రాంతంలో యూ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ ప్లెయిన్ ల్యాండ్ టు క్రియేట్ ఏ రిజర్వాయర్. అంటే మీకు రిజర్వాయర్ 1/2 TMC రిజర్వాయర్ క్రియేట్ చేసి వాటర్ స్టోర్ చేయాలి కాబట్టి యూ నీడ్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ప్లెయిన్ ల్యాండ్. మనకు కంప్లీట్గా స్లోపీ ల్యాండ్ ఉంటే దెన్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ విల్ మోర్. సో ఇలాంటి లొకేషన్స్ వేరెవర్ లెంగ్త్ హెడ్ అంటే ఐ సింప్లీ సే L/H రేషియో. ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 10, సో లెస్ దాన్ 5 ఉంటే ఇంకా మోర్ ఎఫిషియెంట్. మీకు ఇంకా 1 2 ఉంటే L/H రేషియో హైలీ ఎఫిషియెంట్. అలా ఉంటుంది అనమాట. ఓకే. అలాంటి లొకేషన్ చూస్ చేసుకోవాలి మనం. అంటే నార్మల్గా నెట్ ఎలక్ట్రిసిటీ ఇలాంటి ప్రాజెక్ట్స్కి ఎలా ఉంటుంది? సో ఇఫ్ ఇట్ సీ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ ఎనర్జీ, ఎస్ యూ ఆర్ కన్జ్యూమింగ్ ఫర్ ఎగ్జాంపుల్ 100 units, you are getting only 80 units while generating. But if you convert that into commercial terms, daytime you are taking solar energy which is at 3 rupees at cheaper level. సో ఎనర్జీకి అనేది ఎప్పుడైనా మీకు టైంని బట్టి వాల్యూ మారిపోతుంటుంది. ఎనర్జీ అట్ డే టైం మధ్యాహ్నంలో మీకు ₹2 ₹1.50 కూడా దొరకవచ్చు మార్కెట్లో. సేమ్ యూనిట్ ఆఫ్ ఎనర్జీ ఇఫ్ యూ వాంట్ గెట్ ఇన్ ద ఈవినింగ్ ఇట్ విల్ గో టు 8 rupees, 9 rupees, 10 rupees డిపెండింగ్ ఆన్ ద మార్కెట్. సో మధ్యాహ్నం ఒక యూనిట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఈవినింగ్ 1 unit ఆఫ్ ఎనర్జీ, బికాజ్ ప్రైస్ మారిపోతుంది. సో అప్పటికిప్పటికీ ఆల్మోస్ట్ డబుల్ అయిపోతుంది, ట్రిపుల్ అయిపోతుంది కొన్నిసార్లు. సమ్మర్లో అయితే బికాజ్ ఎవ్రీవేర్ దేర్ ఇస్ షార్టేజ్. అలాంటప్పుడు ఈవెన్ మార్కెట్లో ఇప్పుడు మనకు డిస్కమ్ పవర్ సెక్టర్ వాళ్ళు దే కీప్ ఆన్ పర్చేసింగ్ 8 rupees, 9 rupees, 10 rupees ఆల్సో పెడతారు. సో కాబట్టి మీకు మధ్యాహ్నం 100 units వాడుకొని ఈవినింగ్ 80 units జనరేట్ చేసుకున్నప్పటికీ ఇఫ్ యూ సీ ఇన్ టర్మ్స్ ఆఫ్ కమర్షియల్ మానిటరీ టర్మ్స్ స్టిల్ ఇట్ ఈస్ ఎకనామికల్ టు జనరేట్ సర్ప్లస్ ఎనర్జీ డే టైమ్, స్టోర్ ఇట్ ఇన్ ద పంప్డ్ హైడ్రో స్టోరేజ్ కాన్సెప్ట్, రికవర్ ఇన్ ది ఈవినింగ్, స్టిల్ ఇట్ ఈస్ ఎకనామికల్. సో ఇప్పుడు పంప్డ్ స్టోరేజ్ ఈ ఎనర్జీకి ఫ్యూచర్ ఏంటి ఇండియాలో? ఎస్, మనకు రెన్యూబుల్ ఎనర్జీ అనేది every year కీప్ ఆన్ ఇంక్రీజింగ్. సో ద మోర్ అండ్ మోర్ రెన్యూబుల్ ఎనర్జీ జనరేట్, more and more storage assets are required. So nobody can deny that.
Because if everybody start generating renewables, starting from their small roof నుంచి వాళ్ళ ఫీల్డ్ లెవెల్లో ఇప్పుడు మనకు పిఎం కుసుమ్ స్కీమ్ వచ్చింది దాంట్లో కానీ కమర్షియల్ స్కేల్లో కానీ ఇఫ్ ఎవ్రీబడి స్టార్ట్ జనరేటింగ్ రెన్యూవబుల్స్ దెన్ దట్ కెనాట్ బి కన్జ్యూమ్డ్, ఇట్ హ్యాస్ టు బి స్టోర్డ్ సమ్వేర్ అండ్ ఇట్ హ్యాస్ టు బి అగైన్ రికవర్డ్ అండ్ రీయూజ్డ్ ఇన్ ద ఆఫ్ సోలార్ అవర్స్ నైట్ టైమ్స్. సో కాబట్టి మనకు అవర్ టార్గెట్ ఈజ్ 500 gigawatt of renewable energy by 2030. So as on today we have achieved around 200 gigawatt. So still 300 more gigawatt of energy we have to generate renewable energy. So the more renewable energy you start generating, the more storage requirement is there. And the Central Electricity Authority has done one study. So they have released one bulletin also. By 2032, the energy storage requirement will be around nearly 78 to 80 gigawatt of storage requirement. So that is a requirement only up to 2030. And if you take beyond that, then storage requirement keeps on increasing. And out of which around 60 to 70% will be pumped hydro storage, remaining will be battery storage. So these two combinations, two technologies are required for effective grid management, and out of which more and more pumped storage is required because it is a large scale, it is a more economical, more stable, and which is a pollution free, because once you are constructing pumped hydro storage, the life will be 40 years. And sometimes it goes even beyond 40 is only theoretical, and practically it goes 60 70 years. అండ్ దీని బై ప్రోడక్ట్ గ్రీన్ హైడ్రోజన్, దాని యూజెస్ ఏంటి, అది మనకి ఏ విధంగా ఫ్యూచర్లో పార్ట్ అవ్వనుంది? So green hydrogen is also one of the critical component in fighting the global warming and reducing environmental pollution. Number one. So green hydrogen usage అనేది it is not a new green hydrogen hydrogen usage. Hydrogen we have been generating, we have been using since decades. So for example, if you want to produce urea manufacturing lo, so we are using ammonia. Ammonia major element is hydrogen. So other than this thing, and if you want to run the steel plants, cement plants, and many chemical industries where hydrogen is a part and parcel of the manufacturing process. But whatever the hydrogen we have been using till now, we used to generate through the process of steam methane reforming. Steam methane reforming ఏం చేస్తారంటే we will take natural gas, that is methane. Methane formula is CH4, carbon hydrogen formula CH4. సో దాన్ని స్టీమ్ మీథేన్ రిఫైనింగ్ ప్రాసెస్ ద్వారా వీ యూస్ టు స్ప్లిట్ జనరేట్ హైడ్రోజన్. ఈ ప్రాసెస్లో వీఆర్ ఎమిటింగ్ CO2. దట్ మీన్స్ వాట్ ఎవర్ ద హైడ్రోజన్ మన మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ స్టిల్ నౌ వీ ఆర్ యూజింగ్, సో వీ యూస్ టు ఎమిట్ లాట్ ఆఫ్ CO2. నౌ బికాస్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ అండ్ దీస్ థింగ్ వీ వాంట్ టు రెడ్యూస్ పొల్యూషన్ లెవెల్స్, వీ వాంట్ టు రెడ్యూస్ కట్ డౌన్ ద CO2 ఎమిషన్స్. నౌ ద కాన్సెప్ట్ కాల్డ్ గ్రీన్ హైడ్రోజన్ హ్యాస్ కమ్ నౌ. సో గ్రీన్ హైడ్రోజన్ ఇన్ ద సెన్స్ యూ టేక్ ఎ ప్యూర్ వాటర్, you split the water to the process called electrolysis. Electrolysis process run చేయడం కోసం you need huge amount of power. So that power you are taking from the renewable sources like solar energy, wind energy. So electrolysis process ద్వారా to split the water formula is H2O, hydrogen oxygen. H2O లోనే split చేసినప్పుడు oxygen is a byproduct, hydrogen you are capturing using it for purpose, industrial purpose. So ఈ ప్రాసెస్లో వాట్ ఎవర్ పవర్ యు ఆర్ యూజింగ్, ఇఫ్ ఇట్ ఇస్ గ్రీన్ పవర్, దట్ వీఆర్ కాలింగ్ యాజ్ అ గ్రీన్ హైడ్రోజన్. సో గ్రీన్ హైడ్రోజన్కు హ్యూజ్ డిమాండ్ ఉంది, హ్యూజ్ ఎక్స్పోర్ట్ ఆపర్చునిటీ ఉంది. రైట్ నౌ వీఆర్ కన్జ్యూమింగ్ అరౌండ్ 0.33 million tons ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ ఇన్ ఇండియా పర్ యానం. అండ్ అవర్ టార్గెట్ ఆఫ్ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఈజ్ అరౌండ్ 5 million tons per annum green hydrogen production. So now part of the hydrogen we will domestically consume. Remaining energy, green hydrogen, we will be exporting to different countries. Okay. So where many European countries have set the target of net zero emission by 2035, 2040, 2050, depending on the country. If they want to cut down the CO2 emissions, they have to use green hydrogen. So that means they have to replace the traditional hydrogen with green hydrogen. So మనకు కూడా ఫ్యూచర్లో బస్సెస్ ఈ గ్రీన్ హైడ్రోజన్తోనే నడవనున్నాయా? There is a technology is evolving now. Okay. Now experimental research going on. Experimentally, yes, now we are running cars and some buses on green hydrogen through the fuel cell technology. So future lo now long range transportation also. Now there is a huge scope because of this green hydrogen penetration and technological advancements are there. Then totally transport sector may be depending on that
may run on the green hydrogen. సో దీంట్లో ఉన్న ఆక్సిజన్ని మనం ప్రెజెంట్ ఎలా యూస్ చేసుకుంటున్నాం? అంటే మనం రైట్ నౌ మనం పీల్చుకునే అంత స్వచ్ఛమైనదైనా ఈ ఆక్సిజన్ కూడా? Now, whatever hydrogen you are generating in the process of electrolysis, so you are taking out hydrogen Yeah. using for industrial. Remaining oxygen you can use for different purposes. Maybe industrial oxygen, maybe hospital, maybe for human consumption, depending on purity level, or you can make into some kind of a purification process, you can use it. So hydrogen generation lo kuda there is a huge role of renewable energy. Normally for hydrogen generation you need pure water, okay, then you need electricity. Electricity should come from green electricity, that means renewable energy, solar energy, wind energy. And also you need some kind of catalyst, we are calling as electrolyzers. So these are the three components required. Out of these three, major cost goes to your renewable electricity. So as you are growing more and more of renewable electricity into the grid or into the day-to-day consumption, then same renewable electricity you can use for your green hydrogen generation. So part of the hydrogen generation, hydrogen which is generated, you can use for domestic consumption. Remaining you can export into different countries. That is a business opportunity emerging. Yes. అండ్ ఈ జనరేట్ చేసిన పవర్ని జనరల్గా హౌస్ హోల్డ్ పర్పసెస్కి, ఇండస్ట్రియల్ పర్పసెస్కి డివైడ్ చేస్తూ ఉంటారుగా, ఈ డివైడ్ అనేది ఏ విధంగా జరుగుతుంది? సో నార్మల్గా ఇప్పుడు డిస్కమ్స్ మనకు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్స్ ఉంటాయి కదా, సో వాళ్ళు ఎవరీ ఇయర్ దే విల్ అనౌన్స్ ద టారిఫ్. సో డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ కన్జ్యూమర్స్ ఉంటారు, హౌస్ హోల్డ్ కన్జ్యూమర్స్, డొమెస్టిక్ కన్జ్యూమర్స్, ఇండస్ట్రియల్ కన్జ్యూమర్స్. సో వాళ్ళు డిపెండింగ్ ఆన్ కన్జ్యూమర్ లెవెల్ బట్టి టారిఫ్ ఫిక్స్ చేస్తారు. టారిఫ్ ఫిక్స్ చేసి అందులో సోలార్కి ఒక టారిఫ్, తర్వాత నెట్ మీటరింగ్ కాన్సెప్ట్ అని ఒకటి ఉంది, సో రెన్యూబుల్ ఎనర్జీకి ఒక టారిఫ్, అలా ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ ఒక టారిఫ్ ఉంటుంది. ఇలాగ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. అదేవిధంగా మనకు సోలార్ ప్రమోట్ చేయడం కోసం, ఎస్పెషల్లీ రూఫ్ టాప్ సోలారు, నౌ దర్ ఇస్ కాన్సెప్ట్ కాల్డ్ నెట్ మీటరింగ్ కాన్సెప్ట్. ఆ నెట్ మీటరింగ్ ఏంటంటే యూ కెన్ సెటప్ సోలార్ పవర్ ప్లాంట్ ఇన్ యువర్ రూఫ్, యూ కెన్ జనరేట్ అండ్ యూ కెన్ స్టార్ట్ కన్జ్యూమింగ్ యువర్ నార్మల్ గ్రిడ్ ఎలక్ట్రిసిటీ, యూ కెన్ జనరేట్ solar power that will goes to the grid. So at the end of the generating, while generating the bill, so they will take whatever amount of energy you have consumed, and they will deduct whatever amount of energy you have generated, solar energy. Then only for net units only they will raise the bill. అండ్ ఫైనల్గా అలాంగ్ విత్ సోలార్ ఎనర్జీ పంప్డ్ స్టోరేజ్ ఎనర్జీ ఉండబోతుందా, లేకపోతే పంప్డ్ స్టోరేజ్ ఎనర్జీయే హ్యూజ్ రోల్ ఇండియాలో ప్లే చేయబోతుందా? Now obviously every pumped storage asset requires solar or wind power to operate it. Pumped storage is nothing but like kind of కామన్ లాంగ్వేజ్ చెప్పాలంటే ఇట్ ఈస్ ఎ గోడౌన్. మీరు గోడౌన్ కడతారు, ధాన్యం పడించుకున్న రైతులు ధాన్యం పెట్టుకుంటారు, తీసుకెళ్తూ ఉంటారు. పంప్డ్ స్టోరేజ్ ఆల్సో సేమ్ థింగ్. పంప్డ్ స్టోరేజ్ ఇస్ వన్ అసెట్ టు స్టోర్ ఎనర్జీ, అండ్ అగైన్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ నీడెడ్ యూ కెన్ జనరేట్ అండ్ యూ కెన్ టేక్ అవుట్. సో పంప్డ్ స్టోరేజ్ ఆపరేట్ చేయాలంటే యూ నీడ్ ఎలక్ట్రిసిటీ. సో నౌ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈస్ ఎంకరేజింగ్ సోలార్ ప్లస్ పంప్డ్ హైడ్రో స్టోరేజ్ ఆర్ సోలార్ విండ్ పంప్డ్ హైడ్రో, ఈ కాంబినేషన్లో రెన్యూబుల్ ఎనర్జీ అసెట్స్ రావాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ డైరెక్షన్ ఇచ్చింది. ఆ విధంగా ఎంకరేజ్ చేస్తూ ఉంది. సో ఇఫ్ స్టేట్స్ వాంట్ టు హ్యావ్ స్టేబుల్ పవర్ సప్లై వితౌట్ ఫ్లక్చుయేషన్ ద టారిఫ్, సో దే నీడ్ టు హ్యావ్ సోలార్ ప్లస్ పంప్డ్ హైడ్రో స్టోరేజ్ ఉంటే కనుక, దెన్ సోలార్ ఎనర్జీ, సోలార్ ప్లస్ పంప్డ్ హైడ్రో స్టోరేజ్ లైఫ్ సైకిల్ దట్ విల్ బి 25 to 30 years. So if they can set up these kind of solar and pumped hydro storage assets, then the power fluctuations అనేటివి ఉండవు. టారిఫ్లు అటు రీజనబుల్ టారిఫ్లో లాంగర్ రన్లో పవర్ కెన్ బి సప్లైడ్ టు కన్జ్యూమర్స్. అండ్ ఇప్పటి వరకు ఇండియాలో ఏ స్టేట్లో ఎక్కువగా కూడా ఈ పంప్డ్ స్టోరేజ్ ఎనర్జీ సెటప్ ఉంది? సో పంప్డ్ హైడ్రో ఇఫ్ యూ టేక్ సీ ద రిపోర్ట్, సో యాజ్ ఆన్ టుడే, సో ఆంధ్రప్రదేశ్ ఈజ్ లీడింగ్ ఇన్ పంప్డ్ హైడ్రో స్టోరేజ్ బికాస్ వీ హ్యావ్ స్టార్టెడ్ ద ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్, మేకింగ్ DPRs, making all the kind of reports, and started executing in 2019 onwards. So till today Andhra Pradesh is leading in pumped hydro storage. So our potential is more than 33-34 gigawatt as on today, and our share if you take overall India, it is more than 35 to 36% share. Next comes Maharashtra, next comes Karnataka. So these are the states. Now different projects are at different stages of development. Some are at a construction level, especially in Andhra Pradesh. Some are near commissioning, almost execution is over, near commissioning. 2 projects are under construction. Remaining 3-4 projects, DPRs are almost over. Now they can enter any time into construction. So anyway, Andhra Pradesh now it is a leading state in terms of pumped hydro storage. ఓకే, Yes. రైట్. థ్యాంక్ యూ అండి. యూటీవీ స్టూడియోకి వచ్చి పంప్డ్ ఎనర్జీ స్టోరేజ్ అంటే కరెంట్లీ అసలు
ఇండియా ఏ స్టేజ్లో ఉంది అడ్వాన్స్డ్, ఈవెన్ మీరు అన్నారు వన్ నేషన్ వన్ గ్రిడ్, లేటర్ ఆన్ అసలు వన్ వరల్డ్ వన్ గ్రిడ్ అనే కాన్సెప్ట్ని కూడా చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.